ఎందుకంటే వృద్ధులైనటువంటి మన మన ఈ యూత్ నుంచి తర్వాత వృద్ధ ఆశ్రమంలోకి మనం రావడం అనేది జరుగుతుంది. ఇలాంటి ఈ వృద్ధుల కోసం గీతామయ ఆశ్రమం చాలా కృషి చేస్తుంది. దాంట్లో భాగంగా ఈరోజు ముఖ్యమైన విషయం ఏంటంటే మన హంసకుమార్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈ వృద్ధులకి ఆయన తన గ్రామంలో కానీ చుట్టుపక్కల గ్రామాల్లో కానీ ఆయన సేవ చేయడమే ఆయన యొక్క ఆలోచన విధానం. నిద్రలేసిన కాడికి మేము ఎన్నో కార్యక్రమాలు చూస్తున్నాం. ఆడికి వెళ్తున్నప్పుడు ఎక్కడెక్కడి నుంచో వచ్చి సార్ దగ్గరికి ఆయన చిరునవ్వు ఎప్పుడు ఇదే విధంగా ఉంటుంది. అందరినీ కూడా ఇదే ఆప్యాయతతో అనురాగంతో ఆయన పలకరించడం, వాళ్ళందరికీ కూడా ఆయన సేవా కార్యక్రమాలు ప్రతిదినం ఇంటి దగ్గర జరుగుతూనే ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు ఏంటంటే ఈ పెద్దవాళ్ళతో ఈ వృద్ధులతో ఆయన పాలు పంచుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం, వీళ్ళందరికీ ఏంటంటే వీళ్ళు ఉదయాన్నే వీళ్ళతో ఆయన సంతోషంగా ఇంటికాడ జరుపుకోవాల్సిన దాన్ని వృద్ధులతో గడపాలనే ఒక మంచి ఆలోచనతో సారు ఇక్కడికి వచ్చి వీళ్ళక్కడ వృద్ధులకి అందరికి కూడా ఈ రైస్ కానీ వాళ్ళకి అల్పాహారం కానీ వాళ్ళకి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని సార్ వచ్చారు. నిజంగా దేవుడు ఇలాంటి మంచి వ్యక్తులకి ఆరోగ్యాలు ఇచ్చి ఎక్కువగా మనలాంటి వాళ్ళందరి కోసం ఆయన సహాయ సహకారాలు అందించేదానికి ఆయన ఆరోగ్యం బాగుండాలి, ఇంకా ఎక్కువ కాలం ఏంటంటే మనం సేవ చేసే విధంగా ఉండాలని, ఇలాంటివి ఎక్కువ పుట్టినరోజులు జరుపుకొని మన మధ్యలో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా దీనికి ఎంతో సహాయ సహకారాలు ఇక్కడ యూత్ని కానీ ఇక్కడ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ లేకపోతే జిమ్ వంశీ చాలా కృషి చేసి ఎప్పుడు మాతో ఒకటే చెప్తూ ఉంటాడు, ఏదో ఒకటి చేయాలి, జనం కోసం చేయాలి. ఇక అన్నకి ఏంటంటే మన ఈరోజు జన్మదిన కార్యక్రమం కాబట్టి నిజంగానే యూత్ అంతా కూడా ఈ జన్మదిన కార్యక్రమంలో హంసకుమార్ రెడ్డి గారు ఈ పిల్లల్లాగానే మన యూత్ లాగే ఆయన కూడాను ఆయన తపన పడుతున్నాడు కాబట్టి మనం ఈ కార్యక్రమాన్ని జరపాలని జిమ్ వంశీ ఎంతో కృషి చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన దానికి ఆయన పూర్తి సహాయ సహకారాలు అందించారు. ఈ అవకాశం ఇచ్చిందని మీ అందరూ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు.